మరి ఇదంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ ఈ యొక్క కోవిడ్ కారణంగా, ఈ వార్ కారణంగా కోల్ ప్రైసెస్ ఏ రకంగా షార్టప్ అయిందనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి కోల్ అనేది థర్మల్ పవర్లోకి మనం వాడతాం. సో దానికి ఆల్టర్నేటివ్గా ఈ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా భారతదేశంలో ఉంది అని ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మనకి గ్యాస్ ప్రైసెస్ కూడా చూసుకుంటే, ఉదాహరణకు చెప్తున్నా, గ్యాస్ ప్రైసెస్ కూడా చూసుకుంటే ఇవాళ సిలిండర్ రేటు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఒక కమర్షియల్ దానికి సుమారుగా 38 రూపాయలు ఎంతో కేంద్ర ప్రభుత్వం తగ్గించారని చెప్తా ఉన్నారు. మరి రెసిడెన్షియల్కి సంబంధించి కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. సుమారుగా 25% ఈ మధ్యకాలంలో సిలిండర్ ప్రైస్ కూడా పెరిగింది. మరి అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ని కూడా మీరు జిఎస్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా మరి తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఏవైతే రైతులు ఉన్నారో రైతాంగాన్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనకి అకాల వర్షాలు పడతా ఉన్నాయి. మరి దాంట్లో ఒక ఇన్ఫ్లేషన్ కూడా అదొక కారణము కూడా కనబడతా ఉంది. రైతులందరినీ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే వరి ఒక పర్టికులర్ క్రాప్ ఏదైతే ఉందో రైతులు జనరల్గా వరి కానీ లేకపోతే నార్త్లో చూసినట్టయితే గోధుమలు కానీ వేస్తూ ఉంటారు. మనం ఏదైతే మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ రకమైన క్రాప్స్ని మన భారతదేశంలో ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వలన రైతాంగం అందరూ కూడా ఆ క్రాప్స్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు అర్థం కావట్లేదు. మరి ఇవాళ పామ్ ఆయిల్ చూసినట్టయితే యుక్రెయిన్ వార్ వలన మనం మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది యుక్రెయిన్ నుంచి చేసుకుంటా ఉన్నాం. మరి పామ్ ఆయిల్ ప్రైస్ ఏ రకంగా పెరిగి ఉన్నది, దానికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎందుకు ఆలోచన చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఒక్కసారి ఎంఎస్పి పైన కూడా రివైజ్ చేయాల్సిన అవసరము ఆవశ్యకత మరి కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని కూడా మరి తెలియపరుస్తా ఉన్నాం. మరి ఆఖరిగా ఇంకొక అంశము ప్రస్తావన తీసుకుని వస్తా ఉన్నా. మరి హిందూయిజంకి మరి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ నిజంగా నిన్న మా విజయసాయి రెడ్డి గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా మీరు ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ ఉన్నారు. దాన్ని వేవ్ ఆఫ్ చేయాలి, దాన్ని టెంపుల్స్ని అన్నీ కూడా జిఎస్టీలోంచి బయటికి తీసుకురావాలని మేము పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు, మిథున్ గారు, మేమంతా కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాము. దానిపైన ఇంకా ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు. మరి హిందువుల యొక్క మనోభావాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దానిపైన కూడా టీటీడీ పైన వచ్చే ట్యాక్స్ని కూడా వేవ్ ఆఫ్ చేయాలని మరి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా మనకి ఫైనల్గా చూసినట్టయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏవైతే రూపాయి డీవాల్యూ కాకుండా ఏ రకంగా ఎప్రిషియేట్ చేయాలి, మనం గతంలో కూడా చూస్తే బార్టర్ సిస్టమ్ కింద ఉండేది. మరి ఆ రకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకి ఏదైతే మనము ఇక్కడ ఎక్కువ పండించుకుంటున్నామో డాలర్తో ఎక్స్చేంజ్ చేయకుండా మనకి ఈ వాల్యూకి తగ్గట్టు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, ఆ వాల్యూకి తగ్గట్టు ఇంపోర్ట్ చేసుకుని ఆ రకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ఓవరాల్గా మరి కేంద్ర ప్రభుత్వము నేను ఏదైతే ప్రధానమైన అంశాలు చెప్పానో ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా 2030 నాటికి పూర్తిగా తగ్గించుకొని హైడ్రోజన్ కానీ లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ కానీ హైడ్రో ఎలక్ట్రిసిటీ వైపున అడుగులు వేస్తామని మరి చెప్తా ఉన్నారు. కానీ అది ఆచరణ సాధ్యంలో ఎంతవరకు మరి ముందుకు వెళ్తుందని కూడా మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు మిగతా రాష్ట్రాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా మరి జిఎస్టీలో డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కిందన 42% రావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం ఇంకా కొత్తగా ట్యాక్సెస్ని యాడ్ చేస్తూ
సెస్లని సర్ఛార్జీలని మరి ట్యాక్సెస్ని యాడ్ చేస్తూ ఈ 42% అల్లా కూడా 31%కి పడిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్నే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ గాను సుమారుగా 46,000 కోట్ల రూపాయలు మరి ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం రాలేదు. ఇంకొక పక్కన మన అందరికీ కూడా తెలుసు మరి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే జీవనాడి కిందన మేమంతా భావిస్తామో పోలవరం ప్రాజెక్ట్ని శరవేగంగా కంప్లీట్ చేసి R&Rని LAని త్వరగా రిలీజ్ చేయాలని మరి కోరుతా ఉన్నాము. మరి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే చూసుకున్నట్టయితే మరి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో మీరు ఇంకా 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి రిలీజ్ చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాము. మరి గతంలో కూడా ఇంకొక ప్రధానమైన అంశం తెలుగుదేశం NDAలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో ఆ వెనకబడిన జిల్లాలకి మీరు కేవలం 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి ఇస్తా ఉన్నారు. మేము ఆ యొక్క అమౌంట్ను కూడా మీరు గత 3 సంవత్సరాలు కాదు కదా 4-5 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయడం జరగలేదు. దాన్ని కూడా ఇమీడియట్గా 5 సంవత్సరాలకి ఒక్కసారి రిలీజ్ చేయడం వలన దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియపరుస్తూ దాంతో పాటు ఏవైతే ఒరిస్సాకు సంబంధించిన కేబీకే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ కేబీకే డిస్ట్రిక్ట్స్కి మీరు ఏ రకంగా అయితే వెనకబడిన జిల్లాలకి మీరు అమౌంట్ ఇస్తున్నారో ఎట్ పార్ విత్ కేబీకే జిల్లాలకి ఇచ్చిన విధంగా 7 వెనకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో వాటికి కూడా ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వానికి అపీల్ చేస్తూ ఏవైతే ఈ ప్రధానమైన అంశాలని మేము పార్లమెంట్లో లేవనెత్తాం. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్ పార్లమెంట్లో జరిగింది. ఇది గాలికి వదిలేయకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని స్పందించి ఇమీడియట్గా నిత్యావసర వస్తువులు ఏవైతే పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ ఎడిబుల్ ఆయిల్స్ అదేవిధంగా పల్సెస్ గ్రెయిన్స్ ఉన్నాయో కామన్ మ్యాన్ బతికే విధంగా ఇమీడియట్గా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే నేను ఒకటి చెప్తా ఉన్నా ఇవాళ మనం చూసినట్టయితే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో 42% స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. కానీ పెట్రోల్ డీజిల్ దగ్గరకు వచ్చేసరికి సెస్ కిందన సర్చార్జ్ కిందన లాస్ట్ 3 years మనం క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్ల పైన కేంద్ర ప్రభుత్వానికి అదనంగా అమౌంట్స్ ఉండిపోయినాయి. ఏదైనా మీరు చేసినప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్గా చేయమని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే GSTలో తీసుకొస్తారో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గితే కామన్ మ్యాన్ బతికేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ GST కౌన్సిల్ కూడా చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలే మెజారిటీ ఉన్నాయి. సో వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది జరుగుతాం. ఇప్పుడు మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్లో చూస్తే మనకి నాకు తెలిసి సుమారుగా భారతదేశంలో 17 స్టేట్స్ దాకా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మరి GST కౌన్సిల్లో మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఇక్కడ కామన్ మ్యాన్ బతకాలనే మనకి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయాలనే ఆలోచన చేస్తున్నాము. అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క లాంగ్ టర్మ్ పొదుపు లోన్స్ ఉన్నాయో వీటిని యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచమని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు 7.1% నుంచి 8% చేయమని అడుగుతా ఉన్నాం. అప్పుడు ఈ మొత్తాలన్నీ కూడా డిపాజిట్స్ కింద రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక లిక్విడ్ ఆఫ్ అమౌంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయడానికి ఇది ఒక మార్గము. సో దీనిపైన కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే నేను అదే చెప్తున్నా మీకు ఏంటి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు మనం వ్యతిరేకించినా లేకపోతే మనం ఇది చేసినా ఏదైనప్పటికీ కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయడానికి ఏదైతే ఈ PPF రేట్స్ ఉన్నాయో 7.1% ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తూ ఉంది. దాన్ని 7.8% చేయడం వలన 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపేణా మనకి కేంద్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది.
10 years అండ్ అబోవ్ ఉన్న బాండ్స్ని ఈ యొక్క రేట్స్ని కూడా 6% ఉండింది 7.4% చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా సుకన్య సమృద్ధి యోజన దీంట్లో 7.6% ఉంటే దాన్ని 8.3% చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఉంది, దానికి ఇప్పుడు 7.4% ఇస్తున్నారు, దాన్ని 8.1% చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వలన వేల కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపేణా, లాంగ్ టర్మ్ డిపాజిట్స్ రూపేణా కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు వస్తాయి. దీనివలన మార్కెట్లో సర్ప్లస్ ఏదైతే క్యాష్ ఫ్లో ఉందో ఆ క్యాష్ ఫ్లో అంతా గవర్నమెంట్కి రావడం వలన ఇన్ఫ్లేషన్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి రెవల్యూషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరము ఇమీడియట్ గా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసాం, పార్లమెంట్ లో కూడా డిమాండ్ చేసాం, ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై విపరీతమైన భారం పడింది. నిన్న మొన్న చూసుకున్నట్లయితే లోక్సభ రాజ్యసభల్లో కూడా మరి చాలా రోజుల తర్వాత ఒక చర్చ ప్రారంభమైంది. అది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల సభ వాయిదాలు పడినప్పటికీ కూడా ప్రజల యొక్క అంశాన్ని చర్చించడానికి చర్చకు రావటం, దానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సమాధానం కూడా చెప్పడం జరిగింది. మరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా వాదనని కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఇప్పుడే భరత్ గారు చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధించిన విషయాలు కానీ ప్రస్తావించడం జరిగింది. గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు కూడా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని కూడా పూర్తిగా వివరించడం కూడా జరిగింది. మాకు అంటే సమాధానం దొరికింది కానీ పరిష్కారం దొరకలేదు. అనేక అంశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే రీజన్స్ చెప్పారు, రెండు సభల్లో కూడా ఎందుకు ధరలు పెరిగాయని రీజన్స్ చెప్పారు, కానీ పేద ప్రజలకు ఏం రిలీఫ్ ఇస్తున్నారు అనేది మాట మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. నిజమే, ప్రభుత్వానికి కారణాలు ఉన్నాయి. కరోనా పాండమిక్ కానీ, దానివల్ల వచ్చిన లాక్డౌన్స్ కానీ, దానివల్ల వచ్చిన నష్టాలు కానీ, దానివల్ల వచ్చిన ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ, అట్లాగే డాలర్ మరి విలువ, రూపాయి విలువ తగ్గడం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ అన్నిటి గురించి చెప్పారు. ఇవి ప్రభుత్వానికి కాదు, ప్రజలకి ఉన్న ఇవే బాధలు. కరోనా పాండమిక్లో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, జీతాలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ చాలా మంది చనిపోతే అనాథలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒంటరిగా మనమే ఇచ్చాం. మొన్న పిల్లలందరికీ కూడా తల్లి తండ్రి కూడా చనిపోతే పిల్లలకి 10 లక్షలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద సుమారు 5,800 ఎంఎస్ఎంఈలు కుదేలైపోయినాయి అని చెప్పి ఒక మినిస్టర్ గారే మొన్న పార్లమెంట్లో సమాధానం చెప్పడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందంటే కరోనా తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉండే కూడా సమాధానాలు వస్తూనే ఉన్నాయి. ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి, కానీ పరిస్థితులను చక్కదిద్దే విధంగా కూడా మానవతా దృక్పథంతో, సహృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద, ఆర్థిక మంత్రి గారి మీద తప్పకుండా ఉంది. ఎందుకంటే మనకున్న ఇబ్బందులు చెప్తూ ఒక పక్క మనమే అన్ని స్కీములు, రకరకాల స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజల్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. ఉదాహరణకి ఉజ్వల కింద 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మరి నాకు తెలుసుంటే ఇంచుమించుగా 450-475 నుంచి దగ్గర సుమారు 500 నుంచి ఈ మధ్య కాలంలో 1000 రూపాయలకి సిలిండర్ ధర పెరిగిపోయింది. మరి ఉజ్వల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? 1000 రూపాయలు ఒక్కసారి సిలిండర్ పెరిగినా, పెట్రోల్ 70 రూపాయల నుంచి ఇప్పుడు 100, డీజిల్ కానీ పెట్రోల్ 100 దాటేసినాయి. అలాగే పప్పులు, ఉప్పులు ఏవైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతుందో ప్రజలు పడేది 2 రకాల ఇబ్బందులు పడతారు. ఎప్పుడు ఒకటి ధరల పెరుగుదల,
రెండు దాని వల్ల వచ్చే బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు చేసే విధానాల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నా సరే పాత ధరకు అమ్మరు, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నా సరే పాత ధరకు అమ్మరు, పెంచిన ధరలకే ఇచ్చి ప్రజల మీద ధరం వస్తారు. ఒక పక్క బ్లాక్ మార్కెటింగ్ చేసే ఇబ్బందులే ప్రజలు పడాలా, మరి ప్రభుత్వాలు పరిస్థితుల ద్వారా పెంచిన ధరల పెరుగుదల మీద పెరగాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చర్చించి అన్నీ కూడా మాట్లాడిన తర్వాత కూడా నిత్యావసర వస్తువుల మీద ఇది కాకుండా మనకి సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా ఒక పక్క ధరలు పెరిగిపోయి, ఒక పక్క ఉద్యోగాలు పోయి, ఒక పక్క అనారోగ్యం పాలయ్యి, ఒక పక్క ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల మీద మళ్ళీ జిఎస్టీ తరఫున ప్యాకెట్ ఫుడ్ అయితే ఇంత, ఇదైతే ఇంత అని చెప్పి. నిజమే, బ్రాండెడ్ ప్యాకెట్ ఫుడ్ మీద ఎవరైనా వేయచ్చు. కానీ ఈరోజు మీరు మా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సూపర్ మార్కెట్లు, కోఆపరేటివ్ సూపర్ మార్కెట్లు కూడా చిన్న చిన్న షాపుల్లో కూడా ప్రజలు ప్యాక్తోనే కొనుక్కుంటున్నారు. మరి అలా బ్రాండెడ్ కానప్పుడు ప్యాకెడ్ అంటే బ్రాండెడ్ వస్తుంది, దానివల్ల మిస్యూజ్ అవుతుంది. కాబట్టి మేము ప్యాకెడ్ ఫుడ్ అంతా పెట్టామంటాం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంచాల్సిన విషయం మీద మరొకసారి ఆలోచించి పేద ప్రజల మీద కొంత రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈవెన్ కరోనా సమయంలో కూడా ఎక్కడ ఆగకుండా ఆర్థిక పరమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం అందించడం జరిగింది. ఈ మధ్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గడప గడపకి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి గడప గడపకి ప్రోగ్రామ్ అయి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు బాగున్నాయి, వడ్డీ రాయితీలు బాగున్నాయి, మరి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన యాక్టివిటీస్ బాగున్నాయి, మరి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్లు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేశారు. కానీ ధరలు పెరిగిపోయాయి. ఎంపీలందరూ అడగండి, ప్రధానమంత్రి గారిని చర్చించండి, గట్టిగా అడగండి, లోక్సభలో మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా గడప గడపకి వెళ్తుంటే వ్యక్తి ఆ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి మమ్మల్ని అడుగుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇప్పటికీ కూడా సంపాదించేది మగవారైనా చక్కపెట్టేది ఆడవాళ్ళు. ఈ చక్కబెట్టే గృహిణికి చాలా భారంగా తోస్తుంది ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగానైనా సర్దుబాటు చేసి జాగ్రత్తగా చేద్దామన్నా ఈ అన్ని రకాల ముప్పేట దాడిలాగా అన్ని వస్తువులు ఒక్కసారి పెరగడం వల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే భరత్ గారు కూడా చెప్పడం జరిగింది అనేక అంశాల మీద. అలాగే జిఎస్టీ కమిటీలో ఎవరి అభిప్రాయం, ఏ రాష్ట్ర అభిప్రాయం తప్పకుండా ఆ రాష్ట్ర అభిప్రాయం వ్యక్తపరుస్తారు. అవి నోట్లలో ఉంటాయి, నోటు రాస్తారు, దాని మినిట్స్లో కూడా ఉంటాయి. అంతేగాని ఏ రాష్ట్రము ఇంక్లూడింగ్ బీజేపీ రాష్ట్రమైనా ధరలు పెంచడానికి మేము ఓకే అని ఎవరు చెప్పరు, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు, ఏ ఆర్థిక మంత్రి కూడా చెప్పరు. ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేది మరి అందరూ అంటారు. కాబట్టి మేమందరం కూడా మా ఎంపీలందరం కోరుతున్నాం, ప్రధానమంత్రి గారిని, మరి ఆర్థిక మంత్రి గారిని కోరుతున్నాం, మహిళలందరి తరఫున, అట్టడుగు వర్గాల తరఫున, పేద వర్గాల తరఫున మేము కోరుతున్నాం. తప్పకుండా ధరల విషయంలో ఆలోచించాలి. మన పరిస్థితులు కాకుండా పేదవాడి పరిస్థితిని మీరు పరిగణలోకి తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు తీసుకుంటూ తప్పకుండా ఇది ఇబ్బందికరమైనప్పటికీ కూడా పేదవాడి భారాన్ని, నిరుపేదల భారాన్ని మాత్రం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. డీజిల్, పెట్రోల్ పెరిగితే అన్ని పెరుగుతాయి. డెఫినెట్ గా తప్పకుండా. ఇంకొక విషయం తప్పకుండా మేమందరం కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రజలపై ఏ భారం ఉన్నా కూడా తగ్గించడానికి సిద్ధంగానే ఉంటారు. ఈ విషయం మీద కూడా ఆలోచిస్తారు, తప్పకుండా చేయటం జరుగుతుంది. ఆర్థిక పరంగా అనేక రకాల వెసులుబాట్లు ఇచ్చి అనేక రకాల పేదల్ని ఆదుకుంటా ముఖ్యమంత్రి గారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి అందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉంటే తప్పకుండా వారికి న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 100 రూపాయలు పెంచి 10 రూపాయలు తగ్గించడంలో లాజిక్ ఏముంటుంది? చెప్తున్నా, ఇప్పుడు 100 రూపీస్ పెంచారు. ఇప్పుడు నేను చెప్పాను సెస్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ సెస్ ఛార్జెస్ లో కేంద్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్లు వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో. మరి స్టేట్స్ కూడా బతకాలి కదా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక్కటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని మిగతా స్టేట్స్ పర్స్పెక్టివ్ లో చూడకూడదు. ఆంధ్రప్రదేశ్ కి ఇంకా మీరు ఒక స్మాల్ బేబీ కన్సీవ్ అయింది, దాన్ని ఆ రకంగానే చూడమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కాకపోతే నరిష్మెంట్ లేదు కదా. ఇంగ్లీష్ इसमें कर रहे हाँ సామాన్యుడు ఎక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ ఉందా? ఇప్పుడు ఢిల్లీ జనాభా ఎంత అండి? ఆంధ్ర జనాభా ఎంత? అయిపోయింది ఇంగ్లీష్. సపరేట్ స్పెషల్ అంటే మీకు ఉండండి, మీరు కూడా చెప్పండి. తీసేస్తాను.